బాబు బంగారమే అయినా సమరమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. చంద్రబాబు విజనరీ అంటారు ఒకరు, హైటెక్ సిటీ నిర్మాత అంటారు ఇంకొకరు, చంద్రబాబు ఇంటికెళ్లి బజ్జీలు తింటారు మరొకరు. ఏపీ సీఎంపై ఇంత ప్రేమ చూపిస్తున్న మంత్రులు బనకచెర్లపై మాత్రం బస్తీమే సవాల్ అంటున్నారు. అయితే మంత్రులు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతనే లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రయోజనాల్ని ఏపీకి తాకట్టు పెడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు. గోదావరి మిగులు జలాల విషయంలో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ అధికార విపక్ష నేతల తీరును ఆయన తప్పుబట్టారు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం సహా మంత్రులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైటెక్ సిటీ చూసినా హైదరాబాద్ అన్న ఎప్పుడు జ్ఞాపకం వచ్చే చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల విజయవాడ వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి వచ్చారు. సీఎం సహా మంత్రులు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే నోటితో బనకచెర్ల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడే కాంగ్రెస్ నేతల ఆంతర్యమేంటూ అడ్డుపట్టడం లేదు. కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. అయితే బనకచెర్ల విషయంలో ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. తాము మాత్రం గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు వదిలే ప్రసక్తే లేదన్నారు.